రేపు జూలై 30 గురువారం మన జూలై మంత్ ఎక్స్పైరీ కూడా. సో రేపటి మార్కెట్ అయితే దబిడి దిబిడి అని చెప్పొచ్చు. అట్ ప్రజెంట్ నిఫ్టీ ఒక 150 పాయింట్ల గ్యాప్ డౌన్తోనే ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఎఫ్ఐఎస్ డిఐఎస్ నెట్ ప్లస్ అయితే ఉన్నారన్నమాట. ఎఫ్ఐఎస్ 2880 కోట్లు, అలాగే డిఐఎస్ 1051 క్రోర్స్కి అయితే కొన్నారు. కాకపోతే ఈరోజు క్రూడ్ మాత్రం దాదాపు 7% అయితే పెరిగింది. ఎట్ ప్రెజెంట్ అమెరికన్ మార్కెట్లు బీభత్సమైన నష్టాలు అయితే కొనసాగుతున్నాయి. డౌజన్స్ దాదాపు 900 పాయింట్ల నష్టంతో ఉంది. నాస్డాక్ కూడా 300 పాయింట్ల నష్టంతో ఉంది. S&P 500 కూడా 80 పాయింట్ల నష్టంతో అయితే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ మైలీ నష్టాలు అనమాట, కేవలం ఒక 45 పాయింట్ల నష్టంతో ఉంది. కాకపోతే ఈరోజు మన మార్కెట్లు ఎందుకు అంతలా పెరిగాయో ఆ భగవంతుడు తెలియాలన్నమాట. ఎటువంటి కారణం లేకుండా ఈరోజు మన మార్కెట్ అయితే ర్యాలీ వచ్చింది. కేవలం ఐటీ స్టాక్స్లో వచ్చిన ర్యాలీ లాభాలే మార్కెట్ అయితే పెంచుకుంటూ వెళ్ళాయి. కాకపోతే ఇది కేవలం వన్ డే వండర్గా ఉండే అవకాశమే ఉంది. సో రేపు కాస్త జాగ్రత్తగా ఉండండి. పైగా మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం దాదాపు 35 సంవత్సరాలు. ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ముఖ్యంగా గుర్తించండి, స్టాక్ మార్కెట్ ఏ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఎంతో కొంత ప్రొపోర్షనేట్గా రిస్క్ అయితే ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ ఆప్షన్స్ కావచ్చు లేదా ఇండెక్స్ ఆప్షన్స్ 100% రిస్క్ని అయితే కలిగి ఉంటాయి. దీనికి మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే పొందవలసిందే. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆప్షన్ ట్రేడింగ్ ప్రారంభించవలసిందిగా నేను సలహా అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నన్ను కాంటాక్ట్ చేయడానికి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు అయితే పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.